హైకమాండ్ రాడార్లో ఉందట మొత్తం ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ మాటలు మామూలు నాయకులు ఎవరో చెప్తలేరు, తెలంగాణకి ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ నిన్న మీడియాతోని చిట్చాట్ చేసి ఆయన చాలా విషయాలని చెప్పిండు. ఎమ్మెల్యేలకి సంబంధించిన ఇష్యూస్, లేకపోతే నిన్న మొన్న మంత్రుల గొడవలు ఉన్నాయి కదా, చాలామంది మంత్రులు, ఆ మంత్రుల గొడవల గురించి క్వశ్చన్లు అడిగినప్పుడు సమన్వయ లోపంతో జరుగుతున్నాయి, ఇవన్నీ ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటాం, అది ఇది మాట్లాడిండు. ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గురించి మాట్లాడుకుంటూ ఆయన ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడిండు. అదేంటి అంటే, అందరూ నాతో సహా ప్రతి ఒక్కరి మీద హైకమాండ్ నిఘా ఉంది, హైకమాండ్ రాడార్లనే మేము పనిచేస్తున్నాం, వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తున్నారు, మేము ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది మొత్తం హైకమాండ్ చూస్తుంది, నిఘా ఉంది అనేది చెప్పిండు. అంటే ఆయన నాతో సహా అన్నాడు అంటే ఆయనతో పాటు వాళ్ళ పార్టీ నుంచే కదా సీఎం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుడే కదా ముందైతే, సీఎం అవడానికంటే ముందు. సో వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇట్లా అందరి మీద హైకమాండ్ నిఘా ఉంది అనేదాన్ని చెప్పిండు. మరి ఎందుకు నిఘా పెట్టాల్సి వచ్చిందో కూడా చెప్తే మంచిగా ఉంటుండే, కానీ వాళ్ళ హైకమాండ్ ఎందుకు అంత నిఘా పెట్టింది ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ప్రభుత్వం మీద హైకమాండ్ నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్లలో ఏం చేసిర్రు ఏంది అనేది అంతా మన కండ్ల ముందుంది. మార్పు అనే దాంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మార్పు తీసుకొచ్చింది అనేది తెలంగాణ ప్రజలందరూ చూసిరు. ఆ రోజు ఇస్తాము అని చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలతో పాటు డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషన్ ఇవాళటికి తేలలేదు. కాదు అని తెలుసు కాంగ్రెస్ పార్టీకి కూడా, అయినా సరే జనాలని మోసం చేసిర్రు అనే ఒపీనియన్ జనంకుంది. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలంటే కూడా దాన్ని సాకుగా చూపించి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు. దాంతోపాటు మంత్రుల ఇష్యూని మాట్లాడిండు మహేష్ కుమార్ గౌడ్. మంత్రుల ఇష్యూ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా పెద్ద సబ్జెక్ట్, ఎందుకంటే ఏ మంత్రికి కూడా ఇంకొక మంత్రికి పడదు. వాళ్ళ జిల్లాలలో ఉన్న 2 మంత్రులకే సరిగా ఉండదు. ఒక మంత్రి శాఖలు వచ్చి ఇంకొక మంత్రి ఏలు పెడతాడు, ఒక మంత్రి జిల్లాకి పోయి ఇంకొక మంత్రి ఏలు పెడతాడు, ఒక మంత్రి జిల్లాకి ఇంకొక మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అని పోయి నాకు చెప్పకుండా పనులు జరగొద్దు అంటాడు. ఒక మంత్రి శాఖలో ఇంకొక మంత్రి పనులు చేస్తాడు, ఒక మంత్రి శాఖలో పైరవీలు ఇంకొక మంత్రి చేస్తాడు. కమిషన్లు, కాంట్రాక్టులు, అది ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు కాదు, రచ్చకొచ్చి మాట్లాడిరు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుకున్నారు. ఇవన్నీ కొండా సురేఖ బిడ్డ లాంటి వాళ్ళు అయితే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిరు. కమిషన్లు, కాంట్రాక్టుల కోసం ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు, అసలు ఆ మీటింగ్లన్నీ ఎక్కడ జరిగినాయి, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఇంతంత దూరంలో రోహిన్ రెడ్డి దగ్గర జరిగింది అనేది కొండా సురేఖ బిడ్డ చెప్తే తప్ప తెలంగాణ సమాజంకి తెలియదు కదా. వాళ్ళే చెప్పుకున్నారు. కమిషన్లు, కాంట్రాక్టులల్లో ఆ వాటాలలో తేడాలు వచ్చేసరికి రోడ్డు మీదకి వచ్చిర్రు. ఇప్పుడు గతంలో చూసినాం మనం, అదానిది ఓ దిక్కు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని వ్యతిరేకిస్తాడు, పార్లమెంట్లో కొట్లాడతారు, అదంతా జరుగుతున్నప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారేమో అదానితో దోస్తాన్ చేయడానికి ఇక్కడ ఆయన దగ్గర ఆ స్కిల్ యూనివర్సిటీ కోసం అని పెట్టిస్తాము అని ఇంకొకటి అని ఇక్కడ ఆయనకి రెడ్ కార్పెట్ వరవాలని చూస్తే హైకమాండ్ పిలిచి మాట్లాడిన తర్వాత దాన్నంతా విత్డ్రా చేసుకున్నారు. అదంతా కూడా చూసినాం కదా. అదంతా చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ వీళ్ళేమో వాళ్ళ హైకమాండ్ నాయకులకి వ్యతిరేకంగా, వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక ఇట్లా జరిగితే నడవదు అని వాళ్ళు మొత్తం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంది, ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఎవరు ఏం పనులు చేస్తున్నారు, ఏంది ఈ కమిషన్లు, కాంట్రాక్టుల లొల్లేంది, ప్రభుత్వంకి పార్టీకి మధ్యలో ఉన్న సమన్వయ లోపం ఏంది, లేకపోతే ఎందుకు ఇన్ని విమర్శలు వస్తున్నాయి, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళ రాడార్లో భాగంగానే వచ్చింది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, చెప్పుకున్నాం కదా మొన్నరాక మనం. అంతకుముందు దీప్దాస్ మున్షి ఉండే, ఆమె ఉన్నప్పుడు చక్కగా రిపోర్ట్లు పోతలేవు అని వాళ్ళ దగ్గరి మనిషి అయిన మీనాక్షి నటరాజన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టిర్రు. ఎందుకు ఆ రోజే అందరు అనుకున్నారు మొత్తం హైకమాండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని కూడా పిన్ టు పిన్ ఆమె పోయి హైకమాండ్కి చెప్తుంది. రాహుల్ గాంధీకి చాలా దగ్గరి మనిషి, పార్టీ కోసం పనిచేసే మనిషి, పార్టీ బాగుండాలని కోరుకునే మనిషి. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఏంది, ఎవరి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఎవరి వల్ల ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుంది, మొత్తం ఆమె ప్రతి నివేదికను హైకమాండ్కి ఇస్తుంది అని ఆ రోజు నుంచి ఆమె తెలంగాణకి ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచే చెప్తున్నారు.
ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఓపెన్ అయినారు, కానీ నిజానికి మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడే అనుకున్నారు అందరూ హైకమాండ్ నిఘా మొత్తం తెలంగాణలో ప్రభుత్వం మీద పార్టీ మీద ఉండబోతుంది, అందులో భాగంగానే మీనాక్షి వచ్చింది అని. ఆమె ఇక్కడ లీడర్లను అడిగి నివేదికలు తీసుకునే కాకుండా జిల్లా టూర్లో కూడా చేసింది. ఆమె చూసినాం కదా మనం గతంలో పాదయాత్రలు చేసింది, ఆదిలాబాద్ దిక్కు పోయి అక్కడ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా, 6 గ్యారంటీలు అమలవుతున్నాయా మీకు అని ఆడికి పోయి కనుక్కున్నది ఆమె. అసలు పార్టీ వాళ్ళకి ఎవ్వరికి చెప్పకుండా ఒక్కతే పోయి ఆ మారుమూల గ్రామంలో ఉన్న దగ్గరికి పోయి అసలు ఏం జరుగుతుంది మీ దగ్గర అనేది తెలుసుకున్నది. అట్లా ఆమె ప్రతి ఒక్క రిపోర్ట్ ఇస్తుంది, ప్రతిదీ. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఆమె తెలంగాణకి ఇన్ఛార్జ్గా వచ్చిన రోజు నుంచి నిన్న మొన్నటి వరకు జరిగిన కొండా సురేఖ ఇష్యూ వరకు ప్రతిదీ మీనాక్షి నటరాజన్ కనుసన్నల్లోనే జరిగింది. అంతేందుకు ఆ కొండా సురేఖ ఇష్యూ మొత్తం జరిగిన తర్వాత కూడా ఆమె కదా పిలిచి మాట్లాడింది. ఆమె పిలిచి మాట్లాడి సెటిల్ చేసిన తర్వాతే మహేష్ కుమార్ గౌడ్ని కొండా సురేఖని పిలిచి మాట్లాడి సెటిల్ చేసిన తర్వాత మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ ఆమెను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయారు. సరే మీదికి దీపావళి శుభాకాంక్షలు అది ఇదని ఏది చెప్తున్నా కూడా అదేం కాదు అని అందరికీ తెలుసు, జనంకి తెలుసు, ఆ నాయకులకి తెలుసు. ఈమె సెటిల్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోయి సీఎం గారి దగ్గరికి పోయి వాళ్ళు కలిసిరు. అట్లా అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఏం జరుగుతుంది అంతా ఎవ్వరు మొదలు పెడతలేరట వాళ్ళు. పిసిసి అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ నిఘా పెట్టింది, నిఘా నీడలో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోర్రి అని చెప్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్. నిన్న చెప్పిన చిట్ చాట్లో ఆయన చాలా విషయాలు మాట్లాడిండు, చాలా విషయాలలో చాలా ముఖ్యమైన విషయం ఇది, కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద నిఘా పెట్టింది అనేది. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎట్లాంటి ఒపీనియన్ ఉందో చూస్తున్నాం కదా మనం. ఇంకోసారి అసలు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయం, సచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు తెలంగాణలో అంటున్నారు. సో ఆ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళే రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనే దాని చుట్టూ పనిచేస్తుర్రట. వాళ్ళ నిఘాలో పనిచేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళ నిఘాలలో చాలా విషయాలు బయటకు వచ్చి ఉంటాయిలేండి, ఎందుకంటే ఒక మంత్రి కొండా సురేఖ బయటకు వస్తేనే గిన్ని విషయాలు చెప్పింది, వాళ్ళ నిఘాలో ఇంకెన్ని విషయాలు బయటకు వచ్చి ఉంటాయో. మరి ఆ బయటకు వచ్చిన విషయాల తర్వాత ఏముంటుంది, వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయా, పిలిచి మాట్లాడతారా, లేకపోతే మార్పులు ఏమన్నా చేస్తారా, ఏం జరుగుతుంది, వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఏం చేయబోతున్నారు, ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. తెలుసుకుంటున్నారు, సరే తెలుసుకుని ఏం చేస్తారు, ఇప్పుడు ఆడ తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు మరి దాన్ని దిద్దే ప్రయత్నం ఏమన్నా చేస్తారా, ఆ రకంగా మార్పులు ఏమన్నా ఉంటాయా, బీహార్ ఎన్నికల తర్వాత ఈ మార్పులను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా. అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కావాలనే ఈ విషయాన్ని చెప్పిండా, ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పిన కదా అందరి మీద నిఘా ఉంటుంది అని, ఆ నిఘా తర్వాత ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది హైకమాండ్ అనేది చెప్పడం కోసం ఈరోజు ఈ లీక్ ఇచ్చిండా మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్న దాని తర్వాత ఏం చేయబోతున్నారు, హైకమాండ్ ఏ స్టెప్ తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది, అసలు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది పార్టీకి సంబంధించి ప్రభుత్వంకి సంబంధించి, ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో.